శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై. చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సెగ్యం శ్రీనివాసరావు. నేను ఒంగోలు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. నా యొక్క ఎన్నికల్లో మా రాష్ట్ర అధ్యక్షుడు వారు శ్రీమతి పురంధేశ్వరి గారు, అలానే మా రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మద్దూరి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జిల్లాలో ఉన్నటువంటి మా పార్టీ క్యాడర్ని అందరినీ కూడా పాత కొత్త కలయికతో కలుపుకొని, అలానే మా భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థలు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కలుపుకొని జిల్లాలో పార్టీని బలోపేతం చేసి నాగలి స్థానిక ఎన్నికలలో మా యొక్క సత్తా చాటాలని చెప్పేసి మా అందరి యొక్క కలయికతోటి, అందరి యొక్క ప్రోత్సాహంతో మేము ముందుకు నడుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమాజంలో మన హిందుత్వాన్ని ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తారు? ప్రస్తుతం హిందూ సమాజం మీద చాలా అనేక రకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయండి. మనం హిందువులుగా మనం అందరం కూడా ప్రతి ఒక్క బాధ్యత ఏంటంటే మన హిందువులుగా చైతన్యవంతమయ్యి మన యొక్క సంస్కృతిని, మన యొక్క మొదటి నుంచి ఉన్నటువంటి మన భారతదేశం యొక్క సంస్కృతిని ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ మీద ఉంది. ఇది మన సంస్కృతిని కాపాడుకుంటున్నాం, కానీ మనమైతే ఎవరి మీద దాడులు అయితే ఏం చేయడం లేదు కదా. మన సంస్కృతిని మనం కాపాడుకుంటున్నాం, మన రాబోయే తరాల వారికి మన యొక్క సంస్కృతిని తెలియజేస్తూ ఉన్నాం. మన పార్టీ తరఫున చర్యలు అనే దానికంటే కూడాను మన యొక్క సంస్కృతిని కాపాడుకునే దానిలోనే మిగతా సమాజం ఏమనుకుంటుందంటే, ఇది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే హిందుత్వవాదాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. మనం హిందువులుగా ఎప్పుడు కూడా ప్రచారం చేసుకోలేదు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి జనం మొత్తం ఎవరు? భారతదేశం మొత్తం కూడా హిందువులే, వేరే మతాలు అయితే ఏం లేవు. కాబట్టి మిగతా మతాల వారు వచ్చి హిందువుల్ని రకరకాల మతాల్లో మార్చుకున్నారు తప్పితే మనం ఎవరిని కూడా హిందూ మతంలో రమ్మని చెప్పేసి మనం ఎవరిని అనడం లేదు. కాబట్టి మన సంస్కృతిని మనం కాపాడుకుంటున్నాం అంతే. కాకపోతే మన హిందూ దేవాలయాల దగ్గరకు వచ్చి అన్య మతస్థుల యొక్క వాళ్ళ యొక్క వ్యాపారాలు కానీ వాళ్ళ యొక్క మత ప్రచారాలు కానీ జరుగుతున్నాయి తప్పితే హిందువులుగా ఎక్కడికి వెళ్ళి ఏ మత సంస్థల దగ్గర ప్రచారం చేయడం జరగటం లేదు. కాబట్టి దీన్ని మనం కాపాడుకుంటున్నాం, కానీ మన చర్యలు అయితే తీసుకునేది కాదు. ఇక్కడ మనం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా భారతదేశంలో రామాయణం, భారతం, భాగవతం, అష్టాదశ పురాణాలు, ఏదైతే దేవాదాయ శాఖ ప్రభుత్వాలన్నీ ఏదైతే దేవాలయాలని నిర్వహిస్తూ ఉన్నాయో అవన్నీ మన యొక్క ధర్మ గ్రంథాలని ప్రచారం చేయడాన్ని పూర్తిగా నిలిపివేశాయి. ఏవి కూడా సహకారం ఇవ్వటంలా. తద్వారా హిందువులలో ఏదైతే మన ధర్మ గ్రంథాలలో చెప్పబడిన జ్ఞానం ఏదైతే ఉందో అది పూర్తిగా లుప్తమైపోయింది. తద్వారా హిందూ కుటుంబాల్లో కలతలు పెరిగిపోయి విడాకుల ధోరణి కూడా ప్రబలిపోయింది. దీన్ని ఎలా ఈ యొక్క గ్యాప్ని మనం ఎలా పూడ్చాలి? దీనికి మనం ఏం చేయగలం? మొదటి నుండి కూడా మనకి బ్రిటిష్ వారిని స్వాతంత్రం తీసుకున్న సందర్భంలో మన భారతదేశంలో హిందుత్వం అనేది కొంతవరకు మనుగడలో ఉంది. ఉదాహరణ చూసినట్టు మనకి 20 రూపాయల నాణ్యం మీద కూడా మన కమలం బొమ్మ, మన ఆంజనేయ స్వామి బొమ్మలు ఉండేవి. కానీ అవన్నీ కూడా అంతరించిపోయినాయి. ఇవాళంతా కూడా పాశ్చాత్య సంస్కృతిలో పడి మన భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలు చదువు రీత్యా కానీ ఏదైతేనేమి పాశ్చాత్య దేశాల్లో చదువుకుంటూ వాళ్ళు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోయి ఉన్నారు. అలానే మనటువంటి విద్యా వ్యవస్థలో కూడాను మన హిందుత్వం గురించి కాకుండా మొఘలాయల గురించి కానీ బ్రిటిష్ వారి గురించి రాయడం జరిగింది. కాబట్టి మన విద్యా సంస్కృతిని కూడా కొంత మనం మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని ద్వారా పిల్లలకి మన హిందూ సంస్కృతిని, మన భారతదేశం గొప్పతనాన్ని, మన హైందవ సంస్కృతి గురించి కూడా మనం తెలియజేయాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. ఓకే సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. वीडियो मातरम वंदे